కొత్త బోట్ అయితే కడుతున్నారు ఇక్కడ. బాగా వస్తుంది మరి డబ్బు. ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లు, ఇక్కడ పులుసు కారిపోతుంది, ఎవడ చెప్పుకోవాలి నా బాధ. అబ్బా రింగల్ బోట్ అంతా రింగ్ రోల్. ఇది వల తీసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. మన బోట్ ఇంతకు ముందు చూసారు కదా మన బోట్ అయితే ఎలా ఉందో. వల తీసిన తర్వాత అయితే ఎంత పెద్ద బోట్ అయితే ఉంటుంది, చాలా అంటే చాలా పెద్ద బోట్. ఇలా ట్రాళ్ళు గీళ్ళు ఎక్కడానికి గట్టి ప్రయత్నించండి. నాన్వేషన్ అని ఏం చెప్పాడు, వయసులో ఉన్నప్పుడే ఏదైనా చూడాలి, వయసు మీద పడిన తర్వాత పీకుదామన్నా పీకడానికి ఏమి ఉండదు. చాలా అంటే చాలా డేంజర్ ఈ వలలు. ఎంత ఎలాంటి చేపనైనా సరే చంపాలంటే ఈ వలతోటే. వీడియో అయితే ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే నేను ఏం మాట్లాడుతున్నాను అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోలకి ఇప్పటికీ ఎందుకంటే చెప్తున్నానంటే, నా మొత్తం అనేది చూడండి మీరు, దాన్ని బట్టి ఏదైనా తెలుస్తుంది మీకు. అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే దాన్ని బట్టి ఇంకా అర్థమవుతుంది మిగతా స్టేట్లు ఎలా ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందని. దాన్ని బట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అది వీడియో నచ్చినట్టుకుంటే మాత్రం కన్ఫర్మ్గా కామెంట్ అయితే కింద చేయండి, మర్చిపోకండి. సో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ ద ఇండియన్ ఫిషర్మ్యాన్. సో ఫ్రెండ్స్, బోట్ అయితే ఎక్కాను. ఎక్కడికి వెళ్తున్నాను డౌట్ వస్తుంది మీకు. చెప్పాను కదా మీకు ముంబైలో అయితే 4 హార్బర్లు ఉంటాయని మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు. 3 హార్బర్కి అయితే వెళ్ళబోతున్నాను ఈరోజు. అంటే ప్రజెంట్ ఇక్కడ బోట్ అయితే లేదు, అందుకనే 3 హార్బర్కి వెళ్ళి మీకు కొత్తగా ఇంకో హార్బర్ అయితే చూపించబోతున్నాను. ఇది ఏదంటే ఒక ఐలాండ్లో ఉంటుంది, ఐలాండ్ దగ్గరికి వెళ్ళాలి మేము. అక్కడికి వెళ్ళి అక్కడ హార్బర్ అయితే ఉంది, హార్బర్ అయితే మీకు చూపిస్తాను. మన బోట్ ఎలాగ ఉంటుంది ఈ లోపు మనం ఒకసారి లుక్ వేయండి. కదా మనుషులు ఎక్కించుకొని అయితే వెళ్తుంది బోటు మొత్తం. మీకు వెళ్తేప్పుడు మళ్ళీ చూపిస్తాను. కొత్తగా మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా చూసినట్టుకుంటే గట్టిగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కొత్త వీడియోస్ అయితే మన ముందు వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇగో చెప్పాను కదా మీకు వెళ్తేప్పుడు అయితే చూపిస్తానండి. ఇవ్వండి, మనమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇవ్వండి, మన ముంబై హార్బర్ అయితే విడిచి అయితే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, మన ముంబై హార్బర్ అయితే విడిచి వెళ్ళిపోతున్నాం. ముంబై హార్బర్ నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే కరంజీలో అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే డిఫరెంట్ అది కూడా ప్లేస్. ఎందుకంటే ఒక స్టేట్కి 4 హార్బర్లు ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఖాళీ ఒక స్టేట్లోని ఒక ఊరిలోని, అది ముంబైనే ఒక ప్రాంతంలోనే 4 హార్బర్లు ఉండడం. అందుకోసమే దాన్ని చూపించాలనేసి నేనైతే స్టార్ట్ అయ్యాను. చూపిద్దాం, మనం అయితే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. ఈ లోపు అయితే వ్యూ మొత్తం ఒకసారి చూపిస్తాను, చూడండి. మొత్తం సముద్రంలోనే ట్రావెల్ చేస్తాం, ఎందుకంటే మొత్తం సముద్రంలోనే ఉంటుంది. ఇదే నది కాదు, ఇది సముద్రంలోనే మొత్తం ట్రావెల్ చేయాలి మొత్తం మనం. షిప్పుల దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా మన జర్నీ అయితే చాలా లాంగ్ అయితే ఉంది. ఈ లోపు షిప్పులు కనిపిస్తున్నాయి కాబట్టి షిప్పులు చూపిస్తున్నాను. డిఫరెంట్ మొత్తం అంతా ఉంటుంది కాబట్టి మొత్తం చూద్దాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రావెల్ చేస్తున్నాను ఈ బోట్ మీద అయితే. ఇలాగా చూస్తున్నారు కదా. మీకు డౌట్ వస్తుంది పోర్ట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి.
అక్కడ ఉంది కదా చివరి నుండి అయితే పోర్టు, అంటే పోర్ట్కి ఇవ్వండి హార్బర్కి సంబంధం లేదు. హార్బర్ ఇవతల సైడ్ అయితే ఉంది, పోర్ట్ ఇవతల సైడ్ ఉంది. మొత్తం అంతా సపరేట్ ఉంటుంది. అంటే ఏదైనా ఇన్సిడెంట్ అయినా సరే ఎవరికి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇక్కడికి రావాలనుకున్నట్టుకుంటే చాలా సింపుల్. ముంబై వచ్చిన తర్వాత అయితే మీరు డైలీ బోట్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్క గంటకి ఒక బోట్ అయితే ఉంటుంది. మీరు రావాలనుకుంటే ముంబై వచ్చిన తర్వాత కరంజీ కంటే బోట్లు చాలా బోట్లు ఉంటాయి. ప్రతి గంటకి ఒక బోట్ అయితే వస్తుంది. సస్నాక్ హార్బర్కి వస్తే కరంజీకి అయితే డైరెక్ట్గా బోట్లు అయితే వెళ్తాయి. మనం ఇక్కడ నుంచి అయితే ట్రావెల్ చేయొచ్చు. అంటే ఒకవేళ బోట్ ఎక్స్పీరియన్స్ మామూలుగా మీకు సముద్రంలోకి వెళ్ళి చూడాలని అనుకుంటే ముంబై అయితే వచ్చితే ఇక్కడైతే బాగా చేయొచ్చు. ఎందుకంటే మినిమం గంట సేపు జర్నీ అయితే మనం సముద్రంలోనే ట్రావెల్ చేస్తాం, ఇంకెక్కడ కూడా ట్రావెల్ చేయం, సముద్రంలోనే ట్రావెల్ చేస్తాం. కాబట్టి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. గిప్పులు అన్నీ కనిపిస్తుంటాయి. అది ఒకవేళ ముంబై వచ్చినట్టుకుంటే మాత్రం కరంజీ అయితే వెళ్ళండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అక్కడ కూడా చిన్నగా ఉన్నా సరే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందినట్టుగా ఉంటుంది మనకి. అది ఇవ్వండి మన షిప్ అయితే బ్యాక్ సైడ్ అయితే వస్తుంది, చూస్తారు కదా. ఇవ్వండి బ్యాక్ సైడ్ షిప్ అయితే చూస్తున్నారా, ఇవ్వండి షిప్ అయితే కనిపిస్తుంది కదా. ఇది ఒక పోర్ట్. మళ్ళీ మొత్తం ఇప్పటికి దగ్గర లేదన్నా సరే 6 నుంచి 7 పోర్ట్ల వరకు ఉన్నాయి. ఒకటి అక్కడ ఒక పోర్ట్ ఉంది, నెక్స్ట్ ఇదొక పోర్ట్ ఉంది, ఇవ్వండి నెక్స్ట్ ఇదొక ప్లేస్ ఉంది. నెక్స్ట్ నేవీ వాళ్ళకి కూడా ఒక క్యాంపింగ్ పోర్ట్ ఉంది, నేవీ షిప్లు రావడానికి. మొత్తం ఎంత టెక్నాలజీ ఉందంటే చూడండి ఇక్కడ ఒక స్టేట్లోనే. ఇది వచ్చేసి జేఎన్జేకి పోర్ట్ అంటే ఇది. ఈ పోర్ట్ అయితే దగ్గర నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో పోర్టు. నేను చాలా లాంగ్లో అయితే ఉన్నాను, అందుకనే జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. మళ్ళీ రౌట్ రావచ్చు, ఇదే ట్రౌ ఇలా కనిపిస్తుందని. చాలా లాంగ్ నుంచి అయితే జూమ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను పోర్ట్ అనేది ఎంత పెద్ద ఉందని. చూస్తారు కదా, ఇది అయితే సపరేట్గా ఇంకో పోర్టు. మనం అక్కడి నుంచి చూసినవి అయితే 3 పోర్ట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక పోర్టు, మళ్ళీ సపరేట్గా లోపలికి అయితే ఇంకో 3 పోర్ట్లు ఉన్నాయి. దగ్గరికి అయితే వస్తున్నాయి, ఇంకా బయటకు అయితే వచ్చి వేరే ప్రాంతాలకు అయితే వెళ్తాయి ఇంక పోర్టు. మనం అయితే మన గమ్యానికి అయితే అది దగ్గరలో ఉన్నాం, చేరుకోబోతున్నాం. మురాక్ అయితే వస్తాం ఆల్రెడీ, ఇదిగోండి ఇంకోండి ఆల్రెడీ రెడీగా ఇంకో బోట్ ఉంది చూసారా. ఇక్కడ అయితే బోట్ అయితే ఉంది, పైకి అయితే వెళ్దాం మనం అయితే. ఇవ్వండి బోట్లో నుంచి బయటకి అయితే వస్తాం, బ్రిడ్జి కింద అయితే ఉన్నాం. మనం అయితే పైకి వెళ్దాం, ఇంకా పైకి వెళ్ళి మనం ఇక్కడ ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నా అది చూద్దాం. ఇంకా ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే
నడిచి వస్తాను. చాలా దూరం అయితే ఉంది బ్రిడ్జి, కానీ బాగుంది. బ్రిడ్జి బాగుంది, నీట్గా ఉంది. ఎందుకంటే రెండు వల్లన్నీ చూసారా ఎలా పెట్టారు ఇక్కడ. ఇవన్నీ అయితే డొడి వాళ్ళు అంటారు వీటిని. డేంజరస్ ఫిషింగ్లో ఇదొక ఫిషింగ్. ఇది చాలా డేంజర్ ఫిషింగ్లో ఇదొక ఫిషింగ్. ఎందుకంటే చాలా అంటే చాలా డేంజర్ ఈ వాళ్ళు. ఏంటి ఎలాంటి చేపనైనా సరే చంపాలంటే ఈ వాళ్ళతోటే. అలాంటి వాళ్ళు ఇవి ఒడుసుకట్ల మీద వేస్తారు వాళ్ళు. మా ఫిషర్మెన్లకి అయితే అర్థమవుతుంది ఒడుసుకట్లు అంటే. చాలామందికి అర్థం అవ్వకపోవచ్చు. నీరు ఎటైతే ప్రవహిస్తుందో ఆ సైడ్ అయితే వలయస్ అయితే ఉంచుతారు వీళ్ళు, లాక్ చేస్తారు చేపలకి. అది ఇంకోటి మొత్తం అంతా డొడి వల్ల ఏరియా ఇది. చూసారు కదా, మొత్తం అన్నీ డొడి వల్లే. మొత్తం అన్నీ ఎక్కడ చూసినా డొడి వల్ల ఉన్నాయి. ఆ బోట్ అయితే పైకి ఎక్కిస్తారు. పైకి ఎక్కించి బోట్ పని అయితే చేసుకుంటున్నారు నీట్గా. బోట్కి అయితే పని చేస్తున్నారు. చాలా బాగుంది ఏరియా అయితే మాత్రం. మేమైతే ఆటో అయితే ఎక్కిపోయాము. చెప్పాను కదా, ఆటో అయితే చిన్న ఆటో ఎక్కాము. ఆటో ప్లేస్ కూడా సరిగ్గా లేదు. ఇప్పుడైతే ఆడికి వెళ్ళబోతున్నాం. చూపిస్తాను ఆడికి వెళ్ళిన తర్వాత మీకు. ఎందుకంటే ఆటోలో మొత్తం బ్లాక్ చేయలేం కదా, అందుకని ఆడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. అయితే హార్బర్కి అయితే వచ్చాం. ఇప్పుడు చూపిస్తాను హార్బర్ ఎలా ఉంటుంది మీకు. ఇవ్వండి ఇవ్వండి ఎంత హార్బర్ లైన్ అంటే మొత్తం మీకు ఒక సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇది మళ్ళీ ఇంకా లోపలికైతే వెళ్దాం. ఇంకా లోపలికైతే హార్బర్ ఉంది. లోపలికైతే వెళ్ళి చూపిస్తాను మీకు హార్బర్ ఏ లైన్ నుంచి ఎలా ఉందో అనేది. చూద్దాం లోపలికి వెళ్ళి మనం. ఇగో చెప్పాను కదండి, మొత్తానికి ముందుకు వచ్చి అయితే చూపిస్తానని చెప్పాను కదా. ఇవ్వండి ఇక్కడికైతే వస్తాం. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి ఇవ్వండి ఇలా అయితే ఉంది వ్యూ. అయితే మామూలుగా ఏంది, మామూలు లేదు. బ్రిడ్జి కిందకైతే మామూలుగా అయితే ఎవరైనా సరే బ్రిడ్జి వరకు ఎంట్రీ ఉంటుంది, కానీ ఇక్కడ బ్రిడ్జి కిందకు కూడా ఎంట్రీ ఉంది మనకి. చూడండి మొత్తం బ్రిడ్జి అయితే చూస్తున్నారు కదా. ఎలా ఉందో లొకేషన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడి నుంచి అయితే వస్తున్నాం. అక్కడి నుంచి వస్తున్నా అయితే ఇగో ఈ బోట్ అయితే కనిపించింది. ఈ బోట్ ఎక్కడికి వెళ్తుందంటే అడిగితే ఇగోండి ఆ ఏరియాకి అయితే వెళ్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక గీతలాగా, అదొక ఏరియా. ఆ ఏరియాకి అయితే ఈ బోట్ అయితే వెళ్తుందంట. మనం అక్కడికి వెళ్తే ఇప్పటికే పులుసు కారిపోతుంది ఈ ఎండలోని. ఇంకా అక్కడికి వెళ్ళాం ఇంకా పులుసు కారిపోద్ది. అందుకోసమే మనమైతే ఇవ్వండి మన హార్బర్ అయితే ఏదైతే హార్బర్ చూపించాలనుకున్నాం హార్బర్కి అయితే వస్తున్నాం కాబట్టి హార్బర్ అయితే చూపిస్తాను మీకు. లేకపోతే ఇప్పటికే కళ్ళు తిరిగి పడినట్టుకున్నాను నేను. అక్కడి నుంచి ఇక్కడ వరకు నడిచే వచ్చాను దాదాపు 5 నిమిషాలు. మళ్ళీ ఇటు నడిచేయాలని 5 నిమిషాలు. మళ్ళీ ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి. ఇక్కడ షార్ట్ కట్ కూడా లేదు, మొత్తం తిరిగి వెళ్ళాలేమో. మనం షార్ట్ కట్లు వెళ్తాం కాబట్టి చూద్దాం. ఇక్కడ షార్ట్ కట్ ఒకటి క్రియేట్ చేసి దబ్బేద్దాం. షార్ట్ కట్ క్రియేట్ చేద్దాం. ఈ షార్ట్ కట్లు కొట్టామనుకో డైరెక్ట్గా హార్బర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇదిగో షార్ట్ కట్.
ఇవ్వండి షార్ట్ కట్ అయితే. ఈ షార్ట్ కట్లలో అయితే మనమైతే కొడదాం. ఇంకా వస్తారు కదా షార్ట్ కట్ వేరే ఇంపార్టెంట్. వాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు, ఇక్కడ పులుసు కారిపోతుంది, ఎవరు చెప్పుకోవాలి నా బాధ. అబ్బా నీరే ఇంపార్టెంట్ బిగ్లో దొప్పేస్తున్నాం. అది ఇలా ట్రాళ్ళు గీళ్ళు ఎక్కడానికి గట్టి ప్రయత్నించండి. నాన్వేషన్ అని ఏం చెప్పాడు, వయసులో ఉన్నప్పుడే ఏదైనా చూడాలి, వయసు మీద పడిన తర్వాత పీకుదామన్నా పీకడానికి ఏమి ఉండదు. ఏంటి అప్పటికే అన్నీ ఊడిపోతాయి కాబట్టి. ఇవ్వండి హార్బర్కి అయితే వస్తాం. మీకు అనిపించవచ్చు చాలా చిన్న హార్బర్ ఉంది కదరా, ఈ హార్బర్ చూపించడానికి ఇంత బిల్డప్ ఇచ్చాం అనుకోవచ్చు మీరు. ఇవ్వండి ఈ హార్బర్ చూపించడానికి ఇంత బిల్డప్ ఇచ్చాం అనుకోవచ్చు. లేదంటే ఒక రాష్ట్రంలోని దాదాపు 4 హార్బర్లు ఉండడం అనేది వేరే విషయం. అది కూడా ఒకే దగ్గరే. ఇక్కడ నుంచి ఇదే ముంబైలోని రత్నగిరి కూడా ఇదే ముంబై ప్రాంతంకి వస్తుంది. అక్కడ హార్బర్ ఉంది, జైగఢ్ హార్బర్ ఉంది. అంటే నేను ముంబైలోని ఒక పర్టికులర్గా ముంబై సిటీ కోసం చెప్తున్నాను మీకు హార్బర్స్ ఉన్నాయని. ముంబై సిటీలో 4 హార్బర్లు ఉన్నాయి. అంటే ముంబైకి ఆనుకొని ఉన్న ప్రాంతాలన్నీ కూడా హార్బర్లు ఉన్నట్టుగా జైగఢ, రత్నగిరి, నెక్స్ట్ చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ బోట్లు అయితే కట్టేశారు చాలా వరకు. బోట్లో ఫిషింగ్కి వెళ్ళట్లేనట్టుగా ఉన్నాయి. బోట్లు అయితే చాలా వరకు కట్టేశారు. అంతా ఎక్స్పోర్ట్ మాల్లో ఉంది అంతా. ఎందుకంటే ఇది చూసారు కదా మొత్తం కొండి కొండలు ఇవే ఎక్కువ ఉన్నాయి. అంతా కొండల ప్రాంతంలో ఉంది మొత్తం అంతా. ఇది బ్యూటిఫుల్ లొకేషన్ అబ్బా. రండి ఒకసారి ఎవరైనా చూడాలనుకుంటే. ఊర్లు లండన్ ఫారెన్లో ఎలాగో మనం విజిట్ చేయలేం. ఇండియాలో ఉన్న కొన్ని ప్లేస్లు ఉన్నాయి. నాలాగే నేను ఇప్పుడు చూపించినట్టుగా నాలాగా వచ్చి ఫాలో అయిపోయి విజిట్ చేయండి, నాకు కూడా పేరు వస్తుంది. ఏమంటారు? ఇక్కడ కొత్త బోట్ అయితే కడుతున్నారు, చాలా పెద్ద బోటు. చూపిస్తాను మీకు. కొత్త బోట్ అయితే కడుతున్నారు, చాలా పెద్ద బోటు కడుతున్నారు. రింగ్ రోడ్ బోటు. బాగా వస్తుంది మరి డబ్బు. చూసారు కదా కొత్త రింగ్ రోడ్ బోట్. ఇదైతే కొత్త బోట్ అయితే కడుతున్నారు ఇక్కడ. మొత్తం రింగ్ రోడ్ మొత్తం చేస్తున్నారు. రింగ్ రోడ్ బోట్ అంతా రింగ్ రోడ్. ఇది వల తీసిన తర్వాత అయితే ఎలా ఉంటుంది. మన బోట్ ఇంతకుముందు చూసారు కదా మన బోట్ అయితే ఎలా ఉందో. వల తీసిన తర్వాత అయితే ఎంత పెద్ద బోట్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద బోట్ ఇది. ఆల్రెడీ మన బోట్ చూసే ఉంటారు మీరు. అండి మొత్తం హార్బర్ అయితే ఎలా ఉంది. ఇప్పుడు ఒరిజినాలిటీ మాట్లాడుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడైతే బోట్లు లేవు కానీ హార్బర్ అయితే ఉంది. మన దగ్గర బోట్లు ఉన్నాయి కానీ హార్బర్ లేదు. ఏం చేస్తాం, తప్పదు, అలా ఉంటుంది మన దగ్గర. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్తో అలా ఉంది. అన్న ఏమో చేస్తున్నాడు. ఇంక తెలీదు. ఇందాక ఎక్కడ ఆపాను కదా, ఇక్కడ ఆపాను. ఇక్కడ ఏంటంటే ప్రజెంటు ఇవ్వండి ఇక్కడ బోట్లు అయితే లేవు కానీ హార్బర్ అయితే ఉంది. ఎందుకంటే చాలా పెద్ద హార్బరు. ఆల్మోస్ట్ ఇప్పుడు మన విశాఖపట్నంని 1 నెంబర్ 2 నెంబర్ కలిపితే 2 జట్టీలు అవుతాయి. ఇలాగా 2 నెంబర్ 4 నెంబర్ కలిపితే 2 జట్టీలు అవుతాయి. అంటే ఇక్కడ 4 జట్టీలు కట్టుకోవచ్చు మీరు. 4 జట్టీలు అయితే కట్టినట్టు ప్లేస్ అయితే ఉంది, పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ. మన హార్బర్ మన విశాఖపట్నంలో ఏటుంది, తిప్పి కొడితే 10 జట్టీలు అంటారు. అది తప్ప ఇంకేటి చెప్పుకోవడానికి లేదు, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఇక్కడ చూసారు కదా మొత్తం ఈ రాష్ట్రానికి పోవడానికి కారణం ఏంటంటే మన రాష్ట్రాల్లోని హార్బర్లు లేకపోవడం వల్ల. ఎందుకంటే నేను మల్టిపుల్ స్టేట్స్ తిరుగుతాను, మీకు తెలుసు ఆల్రెడీ. మల్టిపుల్ స్టేట్స్లో ఏంటంటే మొత్తం మల్టిపుల్ హార్బర్లు అయితే చూపించడమే నా ఒక ముఖ్య ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే మల్టిపుల్ హార్బర్లు చూపించడం. ఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని హార్బర్లు ఉన్నాయని ఇప్పటికీ మీకు ఆల్రెడీ ముంబైలోనే 4 హార్బర్లు ఉండవు మీకు చూపించాను ఆల్రెడీ.
చూస్తున్నారు కదా, ఇవ్వండి ఒక్క ముంబై రాష్ట్రంలోనే 4 హార్బర్లు చూపించారు. అంటే మిగతా దీనికి ఆనుకుని ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా హార్బర్లు ఉన్నట్టుగా. ఇవ్వండి మొత్తం చెప్పాను కదా హార్బర్లో అయితే, ఇగో ఇదైతే మొత్తం హార్బర్ మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా హార్బర్ ఇది. ఇవ్వండి చూడండి ఎంత పెద్ద హార్బర్ అయితే ఉందో. ఇవ్వండి ఇవ్వండి మన ఆంధ్రప్రదేశ్లో వేసుకుంటే అది 1వ నెంబర్ జెట్టి, ఇవ్వండి ఇది 2వ నెంబర్ జెట్టి, ఇవ్వండి ఆ పక్కది 3వ నెంబరు, దాని వెనకది 4వ నెంబరు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఇలాగే ఉంది జెట్టి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 అంతే. ఇక్కడ 10 జెట్టీలు అని చెప్పుకునే బదులు ఇక 4 జెట్లు ఉన్నాయి, బోట్లు లేవు ఇక్కడ. అంటే జెట్టి ఖాళీ మూలుగుతుంది అనమాట, జెట్టి ఖాళీ మూలుగుతుంది, అలా ఉంది ఇక్కడ. ఇవ్వండి మొత్తం ఏంటంటే మొత్తం ఏంటంటే ఎక్కడ జెట్టీలు అక్కడ ఉంటే ఏంటంటే ఎవడు నచ్చిందే వాడు కట్టుకుంటాడు, ఎవడు ఎక్కడ తినాలని ఉంటే అక్కడ తింటాడు అనమాట. ఇప్పుడు 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఎక్కడ తినాలనిపిస్తే అక్కడ తింటాడు. అదే ఒక్క ఇల్లు ఉందనుకోండి, మూసుకొని ఒక్క ఇంటి దగ్గర వచ్చి తినాలి, వేరే ఆప్షన్ ఉండదు ఆడికి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ ఏంటంటే 10 హార్బర్లు ఉన్నాయి కాబట్టి 10 చోట్ల కట్టుకొని 10 దగ్గర చేపలు దింపుకునే ఆప్షన్ ఉంది ఆడికి. మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఒక దగ్గరే చేపలు దింపాలి, మూసుకొని ఒక దగ్గర చేపలు దింపొద్దు పని అవ్వదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఒకటే హార్బర్ ఉంది, ఒక దగ్గర ఎక్స్పోర్ట్ మొత్తం అవుతుంది, మూసుకొని ఒక దగ్గర దింపాలి. అది నేను ఎవరిని ఉద్దేశించిన మాటలు కాదు, ఎవరిని కిందపరచాల్సిన మాటలు కాదు. నేను నా బాధ ఎందుకు చెప్పుకుంటా అంటే మల్టిపుల్ స్టేట్స్ ఇంత డెవలప్మెంట్ అవుతుందన్నమాట. నేను వచ్చిన దాంట్లో ఏంటంటే మొత్తం అన్ని స్టేట్లు కూడా డెవలప్మెంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం హార్బర్ విషయంలో ఏంటంటే మొత్తం అన్ని డెవలప్మెంట్లోనే కనిపిస్తున్నాయి తప్ప ఏది కూడా కిందన పడట్లేదు. మీకు నెక్స్ట్ వచ్చే సిరీస్ అయితే గుజరాత్ నుంచి నేనైతే చూపిస్తాను. గుజరాత్లో కొన్ని హార్బర్లు ఉన్నాయి, అవి ఒకప్పుడు ఉన్న హార్బర్లకి ఇప్పుడు హార్బర్లకి ఎంత తేడా ఉంటుందో కూడా నేను చూపిస్తాను మీకు. మేము సముద్రంలో వెళ్తే 30 మైళ్ళు అంటే 3 గంటల జర్నీలోనే మాకు ఏదో ఒక హార్బర్ కన్ఫామ్గా తగులుతుంది అనమాట. ఏదో ఒక హార్బర్లోని బోట్ ప్రాబ్లం అయినా ఏటైనా సరే పెట్టుకోవడానికి అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లోని తిప్పి కొడితే అక్కడ ఆంధ్రాలో చెప్పుకుంటారు, తర్వాత ఏంచి ఆ కాకినాడ కాలువ. మన బిల్డప్కి ఏంటంటే ఆ కాకినాడ కాలువ ఒకటి, ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నం హార్బర్ ఒకటి చెప్పుకుంటారు అంతే. అంతకుమించి ఏం లేదు అక్కడ, మన ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు. కానీ మన రాష్ట్రాల్లో పోలిస్తే సెకండ్ అతిపెద్ద రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. అంటే హార్బర్లకు సంబంధించిన దాంట్లో ఎక్స్పోర్ట్కైనా పోర్ట్కైనా దేనికైనా సరే సంబంధించిన దాంట్లో సెకండ్లో ఉంది మంది. మన సెకండ్ ప్లేస్లో ఉన్నా సరే మన హార్బర్లో, ఎందుకంటే మన దానికి హార్బర్లు ఎవరు పట్టించుకోరు. ఎంతైనా సరే మనం ఓకే ఇప్పుడు కొన్నది కదా ఈ పూటకి ఇది దీంతో నడిపించేద్దాం అన్నట్టుగా ఉంటుంది. ఈ మిగతా రాష్ట్రాలు ఏంటంటే హార్బర్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. ఎక్కువ చూసారు కదా ఎన్ని బోట్లు అయితే ఉన్నాయి ఇక్కడ, బోట్లు అయితే తగ్గేది లేదు ఇక్కడ, మొత్తం అన్ని బోట్లు అయితే ఉన్నాయి. దాన్ని బట్టి ఏంటంటే ఎన్ని బోట్లు అయితే ఉన్నాయో ఓకే వీళ్ళకి అనుకూలంగా ఉండాలనేసి ఎక్కువ హార్బర్లు అయితే ఇక్కడ రన్ అవుతున్నాయి అనమాట. మన ఆంధ్రప్రదేశ్ని తక్కువ చేయాలని కాదు, అలాగని ఇక్కడ ముంబై రాష్ట్రాలను పొగడాలని కాదు. ఎందుకంటే ఉన్నది మనం వాస్తవం మాట్లాడుకోవాలన్నమాట. ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు రాజకీయం కోసం మాట్లాడతాడు, ఒక ఎడ్యుకేషన్ పర్సన్ ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ కోసం మాట్లాడతాడు. నేనేంటంటే ఒక ఫిషర్మెన్ని, నేను ఒక ఫిషింగ్ కోసం మాట్లాడాలి. ఎందుకంటే ఫిషింగ్ కోసం మాట్లాడితే అందం ఉంటుంది. నా బాధ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు ప్లేసులు ఉన్నాయి, హార్బర్లు తయారు చేయాల్సిన ప్లేసులు. అవి ఏంటంటే శంకుస్థాపనలోనే ఉన్నాయి కానీ హార్బర్లు అయితే తయారు అవ్వట్లేదు. ఇంకా హార్బర్లు అయితే తయారు అవ్వట్లేదు. అది దాన్ని బట్టి నేను చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టుగా చెప్పాను కదా మీకు, ఇగోండి ఇక్కడ ఈ హార్బర్ మొత్తం ఇలా ఉంది. ఇవ్వండి ఈ హార్బరు ఎలా ఉంది, ఇక్కడ బోట్లు లేవు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే బోట్లు ఉన్నాయి కానీ హార్బర్ లేదు. ఎందుకంటే ఉన్న హార్బర్లోనే అందరూ అడ్జస్ట్ చేసుకుంటున్నారు. మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో ఏంటంటే ఎంత ఇదైంది. అక్కడ మీకు చూపించాను కదా పోర్ట్ ఎలా ఉంది, పోర్ట్కి హార్బర్కి సంబంధం లేదు. మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే పోర్ట్లోని హార్బర్ ఉంది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇందాక మాటల మధ్యలో ఎందుకు ఆపిస్తానంటే ఎవరిని ఉద్దేశించింది కాదు ఈ మాటలు. ఏంటంటే ముందే చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించడం కాదు, ఎవరిని ఇది కాదు. ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్లో నేను బతికినోడుగా నేను ఏది చెప్తున్నాను అంటే మిగతా రాష్ట్రాల్లో నేను చూస్తున్నాను. చాలామంది కామెంట్లు పెట్టవచ్చు, అరే నువ్వు అనుకున్నంత సింపుల్గా హార్బర్ అయితే అయిపోదురా అని. ఏది సింపుల్గా అయిపోదండి, టైం పడుతుంది. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఏ హార్బర్ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ లేదు. దాదాపు 10 సంవత్సరాలు బట్టి ఏ హార్బర్ కూడా డెవలప్మెంట్ లేదు. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతుంది. కానీ 10 సంవత్సరాలు బట్టి నేను చూస్తున్నా ఓకే ఏదైనా డెవలప్మెంట్ అవుద్దేమో, ఏదో ఒక హార్బర్ రెడీ అవుతుందేమో అని చూస్తుంటే ఏ హార్బర్ కూడా ఇప్పటికీ రెడీ అవ్వట్లేదు.
ఇప్పటిదాకా ఏ హార్బర్ కూడా రెడీ అవ్వట్లేదు, అలాగే ఉంటుంది హార్బర్ మొత్తం. మిగతా రాష్ట్రాలు నేను చూస్తున్నాను కాబట్టి ఏంటంటే మిగతా రాష్ట్రాలు గ్రోలో ఉంటున్నాయి అనమాట. మిగతా రాష్ట్రాలు ఏంటంటే ఫాస్ట్గా ఇంకా ఇది అవుతున్నాయి. ఓకే, ఇది కాకుండా కొత్త హార్బర్, ఇంకా కాకుండా కొత్త హార్బర్ల మీద హార్బర్లు అక్కడ టైర్ అవుతున్నాయి, బోట్ల మీద బోట్లు అక్కడ ఇంకా అవుతున్నాయి. ఫిషింగ్లోని ఏంటంటే కొత్త రకాల ఫిషింగ్లు చేస్తున్నారు ఇక్కడ. మన ఆంధ్రాలో ఏంటంటే కొత్త ఫిషింగ్లు చేయాలంటే మనం ఏదైనా ఇది చేయాలి, అది కూడా లేదు ఇక్కడ. అందుకని ఏంటంటే మనం మళ్ళీ అయితే ససల్ డక్ అయితే వెళ్ళిపోదాం. ససల్ డక్ వెళ్ళిపోయి మళ్ళీ మన ఫిషింగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో ఎందుకు చేయాలనుకున్నా అంటే నాకు ఎప్పటి నుంచో ఉండిపోయింది ఈ ఫీల్ అయితే, అందుకోసం ఈరోజు అయితే బయట పెట్టాను. అందుకోసం మీకు ఏదనిపిస్తే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పర్లేదు. ప్రతిదానికి నేను రిప్లై అవ్వడానికి అయితే రెడీగా ఉన్నాను. ఎందుకంటే నాకున్న అనుభవంతో నేను ఎంతైనా సరే రిప్లై అవ్వగలను. ఎందుకంటే ఓకే వీడు ఫిషింగ్ చేస్తున్నాడు వీడికి అని అనుకోవచ్చు మీరు. నాకు దీంట్లో అయితే మాత్రం నాకు దీంట్లోనే నేను పుట్టి పెరిగాను కాబట్టి నేను దీంట్లోనే నేను ప్రాణం పోసుకొని పుట్టాను. ఎందుకంటే నా జీవన ఉపాధి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి నేను దీనికైతే మాత్రం ఎంతమంది అయినా సరే కామెంట్ చేస్తే మీరు డిఫరెంట్గా నేను రిప్లై అవ్వడానికి రెడీగా ఉన్నాను. అది చెప్తున్నాను కదా. మనమైతే కొత్త వీడియోలతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. జై హింద్.